కుంభమేళాకి ప్రతిరోజు కొన్ని కోట్ల మంది జనం వస్తున్నారు. అంతమంది జనం ఒకే చోట ఉన్నప్పుడు గాలి చాలా త్వరగా కలుషితం అవుతుంది. కానీ కుంభమేళా జరిగే ప్రాంతంలో గాలి ఎప్పటికీ చాలా స్వచ్ఛంగా ఉంది. దానికి గల కారణం ఏంటో మీకు తెలుసా? 2025లో జరుగుతున్న మహాకుంభమేళాకి సుమారు 45 కోట్ల మంది జనం రావచ్చని ముందుగానే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేసింది. అందుకనే కుంభమేళా మొదలవడానికి 2 సంవత్సరాలు ముందుగానే ఈ ప్రాంతంలో ఉండే గాలి కలుషితం కాకుండా ఉండడానికి జపాన్ కి చెందిన మియావాకి అనే సరికొత్త టెక్నిక్ సహాయంతో కుంభమేళా జరిగే ప్రాంతానికి దగ్గరలో సుమారు 18 ఎకరాల్లో ఒక చిన్నపాటి అడవిని సృష్టించారు. మియావాకి టెక్నిక్ అంటే ఏమిటంటే, ఈ పద్ధతి ద్వారా కేవలం 1-2 సంవత్సరాల కాలంలోనే చిన్న మొక్కలుగా ఉన్న చెట్లు కాస్త భారీ వృక్షాలుగా పెరుగుతాయి. అంతేకాకుండా చాలా చిన్న ప్లేస్ లోనే చాలా ఎక్కువ రకాల మొక్కలను ఒకే చోట పెంచవచ్చు. మర్రి చెట్లు, రావి, వేప, చింత, ఉసిరి చెట్లను మియావాకి టెక్నిక్ తో కుంభమేళా జరిగే ప్రాంతంలో పెంచుతున్నారు. అందుకనే అంతమంది జనం వచ్చినా అక్కడ గాలి ఎంతో స్వచ్ఛంగా ఉంది. ఈ ప్రాజెక్టు కోసం యూపీ గవర్నమెంట్ 6 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి.